మనకు ఏడాదికి 6 ఋతువులు వస్తుంటాయి. ఒక్కో కాలంలో వాతావరణం ఒక్కోలా మారుతుంది. అయితే ఒక కాలం ముగిసి మరో కాలం మొదలయ్యే మధ్యలో వచ్చే ఆ 6 గ్యాప్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆయుర్వేదంలో ఈ కాలాన్ని అత్యంత సున్నితమైనదిగా భావిస్తారు. ఈ కీలక సమయంలో మనం తీసుకునే ఆహారమే శరీరంలో నిద్రావస్థలో ఉండే అసాధారణ కణాల స్వభావాన్ని మార్చడానికి దోహదం చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఆయుర్వేద శాస్త్రంలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. దాన్నే ఋతుసంధి అంటారు. అంటే ఒక ఋతువు ముగిసే చివరి 7 రోజులు, కొత్త ఋతువు ప్రారంభమయ్యే మొదటి 7 రోజులు కలిపి ఉండే ఆ 14 రోజుల కాలాన్ని ఋతుసంధిగా పిలుస్తారు. సంవత్సరంలో ఇలాంటివి 6 గ్యాప్స్ వస్తాయి. ఆ సమయంలో పర్యావరణంలో ఉష్ణోగ్రత, గాల్లో తేమ చాలా వేగంగా మారుతుంటుంది. దానికి అనుగుణంగానే మన శరీరంలో కూడా ఒక పెద్ద రీసెట్ ప్రక్రియ నడుస్తుంది. ఈ పరివర్తన కాలంలో మన శరీరంలో జీర్ణక్రియకు కారణమయ్యే అగ్ని చాలా బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. ఆధునిక జీవశాస్త్రం ప్రకారం కూడా వాతావరణం మారేటప్పుడు మన శరీరంలోని సర్కాడియన్ రిథం అంటే జీవ గడియారం కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి రీబూట్ అవుతుంది. ఈ టైంలో మన కణాలు చాలా సున్నితంగా మారిపోతాయి. శరీరం లోపల ఇలాంటి రీసెట్ జరుగుతున్నప్పుడు మనం గనక హెవీ ఫుడ్స్, రసాయనాలు ఉన్న ఆహారాలు నిరంతరం తీసుకుంటే శరీరం వాటిని సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోవచ్చు. దీనివల్ల కణాల స్థాయిలో విపరీతమైన ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆధునిక ఎపిజెనెటిక్స్ శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఉండే కొన్ని జీన్స్ నిరంతరం మనం తినే ఆహారానికి అనుగుణంగా స్పందిస్తుంటాయి. ఈ 14 రోజుల పరివర్తన కాలంలో మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే శరీరంలో అసాధారణ కణాల విభజనకు కారణమయ్యే జీన్స్ ఉత్తేజితం కావడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా చలికాలం నుంచి ఎండాకాలం మారేటప్పుడు వచ్చే గ్యాప్, అలాగే ఎండాకాలం నుంచి వర్షాకాలం మారేటప్పుడు వచ్చే గ్యాప్స్ శరీరానికి చాలా పరీక్షా సమయాలు. ఈ సమయంలో శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల బ్యాలెన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సరిగ్గా అరగని ఆహారం వల్ల లోపల పేరుకుపోయే విష పదార్థాలు కణాల చుట్టూ చేరి వాటికి ఆక్సిజన్ అందకుండా చేసే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలంలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కు దారితీయవచ్చు. ఆయుర్వేదంలో దీనికోసం పాదాంసిక క్రమం అనే అద్భుతమైన పద్ధతిని చెప్పారు. అంటే పాత ఋతువు అలవాట్లను ఒక్కసారిగా కాకుండా రోజు కొద్దిగా తగ్గించుకుంటూ కొత్త ఋతువు అలవాట్లను నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. ఈ 6 గ్యాప్స్ వచ్చే సమయంలో చాలా తేలికగా అరిగే ఆహారాలు తీసుకోవడం మంచిది. అలాగే వీలైతే వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం లేదా కేవలం ద్రవాహారం తీసుకోవడం వల్ల మన జీవ గడియారానికి ఎక్కువ స్ట్రెస్ కలగకుండా ఉంటుంది. కాలాలు మారేటప్పుడు ప్రకృతితో పాటు మన శరీరాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే అనేక రకాల మొండి వ్యాధులను దూరం పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ.